వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనేది ఒక సామెత. అది ఎప్పుడు పొలిటికల్ సర్కిల్లో దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో చేరిన తర్వాత మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇది పొలిటికల్ సూసైడా అని. ఎందుకంటే పొలిటికల్ సూసైడ్ అని ఎందుకంటారంటే ఇక రాజకీయంగా వాళ్ళ జీవితం ఏముండదు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఒక సూసైడ్ అంటే ఆత్మహత్య, పొలిటికల్ సూసైడ్ అంటే రాజకీయంగా ఆత్మహత్య. ఇంకా రాజకీయంగా ఉండవు, ఎవరు హత్య చేయవలసిన అవసరం ఉండదు. కొందరు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల అది ఆత్మహత్య సదృశ్యం అయితేనే దాని అర్థం. దానం నాగేందర్ కూడా అట్లాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ ఉంది. ఎందుకు దానం నాగేందర్ విషయంలోనే ఇట్లాంటి చర్చ జరుగుతుంది? కడియం శ్రీహరి పార్టీ మారిండ్రు, తెల్ల వెంకటరావు పార్టీ మారిండ్రు, కానీ వాళ్ళ విషయంలో ఇట్లాంటి చర్చ లేదు. వాళ్ళు పార్టీ మారిండ్రు, అందరిలాగానే వాళ్ళు పార్టీ మారినట్టుగానే చర్చ ఉంది. కానీ దానం నాగేందర్ విషయంలోనే ఇది రాజకీయ ఆత్మహత్య అని ఎందుకు అంటున్నారంటే దానికి కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. దానం నాగేందర్ ఓన్లీ కాంగ్రెస్లో చేయడమే కాదు, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వచ్చిన డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన కేసు ఆల్రెడీ హైకోర్టులో ఉంది. హైకోర్టు దానం నాగేందర్కు నోటీస్ ఇచ్చింది, స్పీకర్ ఆఫీస్కు నోటీస్ ఇచ్చింది. ఆ కేసు నడుస్తూ ఉంది. ఈయన ఆల్రెడీ యాక్చువల్గా ఏమైందంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారినప్పుడు ప్రూఫ్స్ లేకుండా ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. 2/3 ఫార్ములా ఉంటుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్లో ఏరితే వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చెల్లదు, ఆ చట్టంలో ఉంది. కానీ ఇట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఏరొద్దు, అందరూ ఒకేసారి కండవాలు వేసుకొని ఒకేసారి చేరాలనేది అదొక ఫార్ములా ఉంది, కండిషన్ సప్లై. దానం నాగేందర్ అందరికన్నా ముందే పోయి జాయిన్ అయిపోయినారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూడా ఆయనకు బీఫామ్ కూడా ఇవ్వబోతున్నారు. బీఫామ్గా ఆయన నామినేషన్ చేసిన తర్వాత ఆ ఆధారాలు డైరెక్ట్గా ఈసీ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇక ఎవరో కంప్లైంట్ చేసిన అవసరం ఉండదు. ఈసీకి డైరెక్ట్గా ఆయన్నే బీఫామ్ ఇస్తారు కాబట్టి స్వయంగా అక్కడనే మంచి ఆధారం, గట్టి ఆధారం, బలమైన ఆధారం ఈసీకి దొరకబోతుంది. ఇప్పటికే హైకోర్టు దానానికి నోటీస్ ఇచ్చింది, స్పీకర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చిండ్రు. దీని మీద విచారణ జరుగుతుంది. స్పీకర్ కొంత తాసారం చేయొచ్చు, స్పీకర్ కలుస్తలేరు. స్పీకర్ మీద రిజిస్టర్ పోస్టులో తెల్ల వెంకటరావు మీద ప్లస్ కడియం శ్రీహరి మీద కంప్లైంట్ చేసామని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ దానం నాగేందర్ విషయంలో ఒకవేళ ఈసీకి డైరెక్ట్గా ఆధారం దొరుకుతుంది కాబట్టి ఈసీ కనుక కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఈసీ కనుక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఈసీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఇట్లాంటి విషయాల్లో. ఆ నిర్ణయాలు ఎట్లుంటాయంటే ఈ ఓన్లీ డిస్క్వాలిఫికేషనే కాదు, ఒక 6 years మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయొద్దు, ఇట్లాంటి నిర్ణయాలు కూడా ఈసీ తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఇంకా 6 సంవత్సరాలు పోటీ చేయకపోతే ఒక రాజకీయ నాయకుడు అది ఆత్మహత్య కిందికి వస్తుంది. ఆయన 6 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఏదో పోటీ చేస్తే జనం ఆదరించడం లేకపోతే ఇంకేదో ఉండదు, అప్పటికే ఫేడౌట్ అయిపోతారు రాజకీయ నాయకులు. కాబట్టి దానం నాగేందర్ చేసింది రాజకీయ ఆత్మహత్య, ఇది సుసైడ్, పొలిటికల్ సుసైడ్ అనే చర్చ తెర మీదకి వచ్చింది. ముందు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన మాత్రం బీఫామ్ వేసిన తర్వాత, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ వేస్తే మాత్రం నెక్స్ట్ జరగబోయే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు.